Welcome to White Pen by Kondal. In this video, we are going to discuss Chapter 8 Introduction to Trigonometry, Exercise 8.3 Intro. Okay, Intro in trigonometry functions and reciprocals. Okay, what are the trigonometry functions? Sin theta, cos theta, tan theta, cosec theta, sec theta, cot theta. Their reciprocal की sin theta की 1 by cosec theta, cos theta की 1 by sec theta, tan theta की 1 by cot theta, cosec theta की 1 by sin theta, sec theta की 1 by cos theta, cot theta की 1 by tan theta. ఇక్కడ ఈ రెసిప్రోకల్స్ ఎట్లా? సైన్ కి కొసెక్, కాస్ కి సెక్, ట్యాన్ కి కాటు, ఇవి రెసిప్రోకల్స్. సైన్ని 1 by కొసెక్ రాయొచ్చు, కొసెక్ని 1 by సైన్గా, అన్నిటికీ అట్లా రెసిప్రోకల్స్. ఇంకా ట్యాన్కి ఇంకో విధంగా సైన్ థీటా బై కాస్ థీటా, కాట్కి కాస్ థీటా బై సైన్ థీటా. ఇవి మనకి 8.3 ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్లో యూజ్ అవుతాయి. జస్ట్ రిమెంబర్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. లెట్స్ డ్రా ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. B at 90 degrees. Both are acute angles. AC is hypotenuse, AB is base, BC is perpendicular. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడే ఫార్ములా పైథాగరస్. ఓకే, పైథాగరస్ ఫార్ములా ఏంటి? h స్క్వేర్ ఈక్వల్స్ టు b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈచ్ సైడ్ డివైడ్ బై హైపోటెనస్తో చేద్దాం. ఈచ్ టర్మ్ డివైడ్ బై h స్క్వేర్. h స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ p స్క్వేర్, h స్క్వేర్ బై స్క్వేర్, p స్క్వేర్ బై h స్క్వేర్, b స్క్వేర్ బై h స్క్వేర్. h స్క్వేర్కి h స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1. p స్క్వేర్ బై b స్క్వేర్ అంటే ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రిక్ సైడ్స్ రేషియో అవుతాం. సైన్ థీటా అంటే b బై h, కాస్ థీటాకి b బై h, ట్యాన్ థీటాకి p బై b. ఇక్కడ మనకేముంది? p బై h ఉంది, అంటే సైన్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ ఏముంది? b బై h అంటే కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా. ఇది ఒక ఐడెంటిటీ. అగైన్ నౌ డివైడ్ బై బేస్ స్క్వేర్తో చేద్దాం. h స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, h స్క్వేర్ బై b స్క్వేర్, సారీ b స్క్వేర్, p స్క్వేర్ బై b స్క్వేర్, b స్క్వేర్ బై b స్క్వేర్, p స్క్వేర్కి b స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1. h బై b అంటే మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ b బై h ఉంది. దీనికి రెసిప్రోకల్ ఏంటి? సెక్ థీటా. సెక్ థీటా ఈక్వల్స్ h బై b అంటే ఇక్కడ రాయొచ్చు. సెక్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు p బై b. p బై b అంటే ట్యాన్, ఇక్కడ ఉందిగా ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1. ఒక ఐడెంటిటీ. అగైన్ నౌ వి ఓకే, ఈసారి డివైడ్ బై పర్పెండిక్యులర్ స్క్వేర్తో చేద్దాం. h స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, స్క్వేర్ బై p స్క్వేర్, స్క్వేర్ బై p స్క్వేర్, b స్క్వేర్ బై p స్క్వేర్. h బై p అంటే ఏముంది? ఇక్కడ
మనకు లేదు. దీనికి రెసిప్రోకల్ ఏంటి సైన్ థీటాకి? కొసెక్ థీటా అంటే h/p. ఓకే, h/dని మనం రాయొచ్చు. కొసెక్ థీటా స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు p/p అంటే 1. b/p అంటే ఇక్కడ p/b ఉంది. p/b ఈజ్ ఏ tan థీటా. దీనికి రెసిప్రోకల్ cot థీటా ఈక్వల్స్ టు b/p. ఇక్కడ మనం cot స్క్వేర్ థీటా రాయొచ్చు. ఇది ఒక ఐడెంటిటీ. ట్రై టు రిమెంబర్ దిస్ ఐడెంటిటీస్. బేస్డ్ ఆన్ దిస్ ఐడెంటిటీస్తోని మనం ఎక్సర్సైజ్ 8.3లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం.